ఖమ్మం డాక్టర్స్ మెడికల్ అకాడమీ నీట్ 2026 ఫలితాలలో మరోసారి సంచలనం. శుక్రవారం విడుదలైన నీట్ 2026 ఫలితాల్లో ఖమ్మం డాక్టర్స్ మెడికల్ అకాడమీ మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో డైరెక్టర్లు రాయల సతీష్ బాబు మరియు ఈగా భరణి కుమార్లు మాట్లాడుతూ అత్యున్నత స్థాయి ఫలితాలతో విద్యారంగంలో మరో మైలురాయిని నెలకొల్పింది. ఈ ఏడాది అకాడమిక్ విద్యార్థి ఆల్ ఇండియా ర్యాంక్ 237 సాధించి ఖమ్మం జిల్లాకు గర్వకారణంగా నిలిచాడు. అంతేకాదు ప్రస్తుత ర్యాంకుల అంచనాల ప్రకారం 122 మంది విద్యార్థులు ప్రభుత్వ కోటాలో ఎంబీబీఎస్ సీట్లు సాధించే అవకాశాలు ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రత్యేకత ఏమిటంటే ఐఐటి ఫౌండేషన్ లేని సాధారణ విద్యార్థులను సైతం అత్యున్నత ర్యాంకులు సాధించే స్థాయికి తీర్చిదిద్దడం మా ఖమ్మం డాక్టర్స్ మెడికల్ అకాడమీ ప్రత్యేకతగా నిలిచిందని, అకాడమీ విద్యార్థులు మార్కులు 500 పైన 4, 450 పైన 30 మందికి, 400 పైన 107 మందికి మరియు గవర్నమెంట్ కోటాలో సీట్లు దాదాపుగా 122 మందికి వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటూ డైరెక్టర్లు తెలిపారు. అంకిత భావంతో కూడిన బోధన, శాస్త్రీయ శిక్షణ, నిరంతర పర్యవేక్షణ, విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధతో ఈ అసాధారణ విజయాలు సాధ్యమయ్యాయని వారు పేర్కొన్నారు. వరుసగా అత్యుత్తమ నీట్ ఫలితాలను నమోదు చేస్తూ మా ఖమ్మం డాక్టర్స్ మెడికల్ అకాడమీ రాష్ట్రంలోనే ప్రముఖ మెడికల్ కోచింగ్ సంస్థగా మరోసారి తన ప్రతిష్టను చాటుకుంది అంటూ మీడియా ముఖంగా తెలియజేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. దిస్ రాయల్ సతీష్ బాబు, డాక్టర్స్ మెడికల్ అకాడమీ ఖమ్మం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది యాక్చువల్గా ప్రెస్ మీట్ అనే కాదు, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇది ఒక పండగ మాకు. ఎందుకంటే 100 పైన గవర్నమెంట్ ఎంబీబీఎస్ వరుసగా సాధిస్తున్న హ్యాట్రిక్ అంటేనే మనకు తెలుసు, క్రికెట్లో కానీ ఎక్కడైనా సరే హ్యాట్రిక్ అంటేనే ఒక ప్రాముఖ్యత ఉంది. ఒక గవర్నమెంట్ అయినా సరే హ్యాట్రిక్ గవర్నమెంట్ అనేది ఒక ప్రాముఖ్యత ఉంది. కాబట్టి వరుసగా 2024, 2025, 2026 వరుసగా 100 పైన మెడికల్ సీట్లు సాధిస్తున్న ఏకైక సంస్థ మన తెలంగాణలో డాక్టర్స్ మెడికల్ అకాడమీ ఖమ్మం. ఇప్పుడు చాలా సంస్థలు ఈ మధ్య వాళ్ళ రిజల్ట్ని ఫోకస్ చేసుకుంటున్నాయి. కానీ ఒక సింగిల్ పర్సన్ పేరు, అంటే ఒక మొత్తం న్యూస్ పేపర్లో ఒక పేజీ మొత్తం కూడా ఒక సింగిల్ పర్సన్ని వేసుకున్నారు అంటే మరి వాట్ అబౌట్ రిమైనింగ్ స్టూడెంట్స్? వేల మంది స్టూడెంట్స్ జాయిన్ అయితే కేవలం ఒకే ఒక్క స్టూడెంట్ యొక్క మార్కులు లేకపోతే ఒక ర్యాంకు వేసుకొని మిగతా పరిస్థితి ఏంటి? ఇక్కడ డాక్టర్స్ మెడికల్ అకాడమీ ఈజ్ వెరీ వెరీ స్పెషల్, నాట్ ఓన్లీ ఫర్ ఏ సింగిల్ పర్సన్. ఎందుకు అంటే ఒక సింగిల్ పర్సన్కి ర్యాంక్ వస్తే వీళ్ళకి ఫస్ట్ మార్క్ వచ్చింది, వీళ్ళకి సెకండ్ మార్క్ వచ్చింది అనేది ఉంటుంది తప్ప, అంటే నువ్వు సాటిస్ఫాక్టరీ లెవెల్లో తీసుకుంటే ఒక పేరెంట్ని లేదా ఒక ఫ్యామిలీని మాత్రమే నువ్వు సాటిస్ఫై చేయగలవు. కానీ వాట్ అబౌట్ అదర్ పేరెంట్స్? మా డిఎంఏ ప్రాముఖ్యత ఏంటంటే ఒకళ్ళు కాదు, మనల్ని నమ్ముకొని వచ్చిన ప్రతి స్టూడెంట్స్ని కానీ వాళ్ళ పేరెంట్స్ని కానీ, ఎందుకంటే ఒకళ్ళకి మెడికల్ సీట్ వచ్చిందంటే ఆ స్టూడెంట్కే కాదు, ఆ సిబ్లింగ్స్కి కావచ్చు, లేకపోతే వాళ్ళ పేరెంట్స్కి కావచ్చు, వాళ్ళ చుట్టాలకు కావచ్చు, ఒక గ్రేట్గా ఉంటుంది. ఎందుకంటే మెడికల్ సీట్ అంటే డాక్టర్ అవ్వడం, ఒకసారి పీజీ అయిపోయిందంటే ఎంతోమందికి ఉపయోగపడతారు. సో ఎందుకంటే చాలామంది డాక్టర్స్ కమర్షియల్గా తయారైనా సరే నాకు తెలిసిన డాక్టర్ దగ్గరికి పోవాలి అనేది ఉంది. అంటే మన కుటుంబంలోనే ఒక డాక్టర్ అంటూ ఉంటే వాళ్ళ యొక్క చరిత్రనే మారిపోతుంది, వంశ చరిత్రనే మారిపోతుంది. కాబట్టి మేము ఇలాంటి కుటుంబాలని ఎంతోమంది తల్లిదండ్రుల కళ్ళల్లో ప్లస్ స్టూడెంట్స్ యొక్క కళ్ళల్లో వాళ్ళ యొక్క ఆనందం చూడటం కోసం మేము శతవిధాలా ప్రయత్నిస్తాం. అందుకనే మేము ఎప్పుడూ కూడా ఒక్క పర్సన్కే కోచింగ్ ఇచ్చి మిగతా వాళ్ళకి కోచింగ్ ఇవ్వకుండా ఒక్క పర్సన్నే పట్టించుకొని ఐసోలేట్ చేసి ఉండటం జరగదు. అదెంతసేపు ఆల్రెడీ మీకు తెలుసు, 600 మార్కుల పైన చాలాసార్లు సాధించాం. 670 మార్కులు సాధించింది డిఎంఏ. ఎప్పుడో 2020లోనే 670 మార్కులు సాధించాం. 2019లోనే 621 మార్క్స్ సాధించాం. 661 మార్క్స్, 600 పైన మార్కులు పైన సాధించడం అది పెద్ద కష్టమేమి కాదు డిఎంఏకి. కానీ మేము అనుకున్నది ఏంటి అంటే కేవలం ఒకళ్ళని ఇద్దరిని సాటిస్ఫై చేస్తే కనుక అది కరెక్ట్ కాదు. మనని నమ్ముకొని వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం అందరినీ సాటిస్ఫై చేద్దాం ఉద్దేశంతో ఈ సంవత్సరం మనం కృషి చేసాం. ఆ కృషి ఫలితంగానే 100+ మెడికల్ సీట్స్. 100+ మెడికల్ సీట్స్ అంటే 101, 102 ఆల్రెడీ సార్ మీరు 2024లోనే 108 మెడికల్ సీట్స్ అని పెట్టుకున్నారు కదా, మరి 2029లో 109 మెడికల్ సీట్స్ అన్నారు. మరి ఇప్పుడు కూడా 100+ అంటే 101 కూడా కావచ్చు కదా, గ్రోత్ డిక్రీజ్ అయింది కదా అనుకోవచ్చు. కానీ ఈసారి 122 మెడికల్ సీట్స్ ఇప్పటికే. ఇది కేవలం లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ బేస్ చేసుకొని తీసిన
టార్గెట్ కాదు. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ బేస్ చేసుకుంటే కనుక దాదాపుగా మనకి 170 మెడికల్ సీట్స్ రాబోతున్నాయి. కానీ మనం లాస్ట్ ఇయర్ మార్క్స్ని కట్ ఆఫ్ చేసుకోవట్లేదు. కేవలం లాస్ట్ ఇయర్ ఆల్ ఇండియా కోటా ర్యాంక్ని కట్ ఆఫ్ బేస్ చేసుకొని ప్రతి కేటగిరీకి ఒక మన ప్రెడిక్షన్ తీసుకుంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ కేటగిరీకి 430 మార్క్స్ మనం ఓపెన్ కేటగిరీకి కట్ ఆఫ్ తీసుకున్నాం. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 402 మార్కులే, ఇప్పుడు 430 మార్క్స్ అంటే ఆల్మోస్ట్ 30 మార్కులు అదనంగా వేసి దాన్ని బేస్ చేసుకొని మన కట్ ఆఫ్ తీసుకుంటేనే మనకి ఇప్పటికే 122 మంది స్టూడెంట్స్కి ఆ కట్ ఆఫ్ దాటి దే ఆర్ గోయింగ్ టు గెట్ గవర్నమెంట్ ఎంబీబీఎస్ సీట్స్. అండర్లైన్ దిస్ పాయింట్, గవర్నమెంట్ ఎంబీబీఎస్ సీట్స్ అనగా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో కావచ్చు, ఎయిమ్స్లో కావచ్చు, లేదా ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో గవర్నమెంట్ కోటా, ప్రైవేట్ ఏ కోటా అంటారు దాన్ని, గవర్నమెంట్ కోటా కావచ్చు, ఇవన్నీ కలిపి. ఎందుకంటే ఇవాళ చాలామంది మార్నింగ్ కూడా చాలామంది పెద్ద మనుషులు నేను 3 ఇయర్స్ నుంచి ఇంత కష్టపడి ర్యాంక్స్ తెస్తున్నా సరే గమనించని వ్యక్తులు ఒకేసారి రియలైజ్ అవుతున్నారు. ఎందుకంటే మన పబ్లిసిటీ ఉండదు, మీకు తెలుసు, మీరే మా పబ్లిసిటీ, మౌత్ టాకే మన పబ్లిసిటీ. ఈ పబ్లిసిటీ లేక ఇంత వస్తుందా రాదా అని కూడా తెలియదు. ఈ సంవత్సరం తెలుసుకొని ఒక 50-60 మంది ఖమ్మంలో విఐపి పీపుల్ డిస్కషన్ చేసుకుంటారు, ఎలా పాసిబుల్ అవుతుంది సతీష్కి, ఎలా పాసిబుల్ అవుతుంది డాక్టర్స్ మెడికల్ అకాడమీకి ఇన్ని సీట్లు తేవడం అనేది. 122 మెడికల్ సీట్లు అంటే బీడిఎస్, ఎంబీబీఎస్, లేకపోతే ప్రైవేట్ ఏ, ప్రైవేట్ బి, ప్రైవేట్ సి అన్నీ కలిపి చెప్తున్నారని కాదండి. అవన్నీ కలిపి చెప్పుకుంటే సంఖ్య సరిపోదు, పేపర్లు సరిపోవు. నేను కేవలం చెప్పేది గవర్నమెంట్ కోటాలో ఉన్న ఎంబీబీఎస్ సీట్స్ మాత్రమే, అది కూడా మా దగ్గర చదివిన స్టూడెంట్స్కి మాత్రమే. ఎక్కడో చదివిన స్టూడెంట్ అప్పుగా తెచ్చుకొని ర్యాంకులు వేసుకునే వ్యక్తిని కాదు, అది మీకు తెలుసు. తర్వాత ఏదో ఒక్క ర్యాంక్ తెచ్చుకొని మిగతా అన్ని ర్యాంకులు, ఎందుకంటే ఇక్కడ మనకి ర్యాంక్ వేస్తారు, ఒక స్టూడెంట్ యొక్క ర్యాంక్ వేస్తారు, అసలు ఏ కేటగిరీ, ఎస్సీ కేటగిరీ, ఎస్టీ కేటగిరీ, ఓపెన్ కేటగిరీ అనేది వేయరు. ఏకపోతే ఓపెన్ కేటగిరీలో 200 ర్యాంక్ వస్తే ఒక లెక్క ఉంటుంది, ఎస్టీ కేటగిరీలో 200 ర్యాంక్ వస్తే ఒక లెక్క ఉంటుంది. ఆ మార్కులు దాన్ని బట్టి గెస్ చేస్తాం. కనీసం ఆ ర్యాంకులు వేసినా సరే కేటగిరీ కూడా వేయలేని పరిస్థితిలో చాలా కాలేజెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఖమ్మమే తీసుకుంటే కనుక ఒక కాలేజ్, అంటే ఐ డోంట్ మెన్షన్ నేమ్ ఆఫ్ ఎనీ కాలేజ్, ఒక ప్రముఖ కాలేజీ, చాలా వెరీ వెరీ హై స్ట్రెంత్ ఉన్న కాలేజీ, వాళ్ళకు వచ్చిన సీట్స్ 1, 2, 3, 4, 5, 6 అంటే 400 పైన 12 మందికి మాత్రమే వచ్చింది. అలానే చాలా ఫేమస్ కాలేజ్, చాలా హై ఫీ స్ట్రక్చర్ ఉన్న కాలేజ్ అనే మనకు అందరికీ తెలుసు, దాంట్లో 400 పైన 12 మంది స్టూడెంట్స్కి వచ్చింది. అలానే ఇంకో కాలేజ్ తీసుకున్నది 600 పైన ఒక మార్కు వచ్చినా సరే వాళ్ళకి కేవలం 400 పైన 4 మాత్రమే వచ్చింది. సో ఎంతమందికి 600 పైన 1-2 మార్కులు వచ్చినా సరే ఆ 1-2 మార్కులతో అడ్జస్ట్ అవుతున్నా కానీ వాట్ అబౌట్ అదర్స్, మిగతా ర్యాంకులు వెయ్యి అసలు. ఇవన్నీ 400 పైన తీసుకుంటే మొత్తం ఖమ్మం ఇదంతా ఓపెన్ ఛాలెంజ్. 400 మార్కుల పైన మన ఖమ్మం యొక్క కాలేజీలో చదివిన పిల్లగాళ్ళందరినీ కూడా కౌంట్ చేసి కేవలం డిఎంఏలో కౌంట్ చేస్తే వాళ్ళకన్నా కూడా డబల్. ఎందుకంటే 64 సీట్లు మిగతా ఖమ్మం అందరూ కలిపి వస్తే నాకు ఒక్కడికి 122 మెడికల్ సీట్స్ 400 అబోవ్ పైన వస్తున్నాయి అంటే ఒకసారి ఆలోచించండి. ఇది ట్రాన్స్పరెంట్ రిజల్ట్, మనది ఎప్పుడు కూడా ట్రాన్స్పరెంట్. ఎందుకంటే స్టూడెంట్ నేమ్ ఉంటుంది, ఫోన్ నెంబర్ కూడా, అంటే పేరెంట్ ఫోన్ నెంబర్, స్టూడెంట్ ఫోన్ నెంబర్ ఇవ్వకూడదు కాబట్టి పేరెంట్ ఫోన్ నెంబర్ క్లియర్గా ఇచ్చాము, వాళ్ళ కేటగిరీ, వాళ్ళ మార్కులు ఏంటి అని కూడా ఇచ్చాము. అండ్ వన్ మోర్ థింగ్, దీంట్లో కూడా మేము 10 రూపీస్కి ఒక ప్రోగ్రామ్ పెట్టాము, ఆన్లైన్ ప్రోగ్రామ్ అని 10 రూపీస్కి పెట్టాము. దాంట్లో కూడా స్టూడెంట్స్ కొంతమంది జాయిన్ అయ్యారు. ఆ ఆన్లైన్ ప్రోగ్రాంలో 3 స్టూడెంట్స్ ఉన్నారు, క్లియర్గా చెప్తున్నా. 122లో 3 ఆన్లైన్ స్టూడెంట్సే. తర్వాత 6 మనకు కొత్తగా ఎలైట్ మెడికల్ అకాడమీ అని మనం తీసుకున్నాం. దేనికి అంటే ఒక సంస్థ అనేది చావడానికి వీల్లేదు, ఒక సంస్థ అనేది డెస్ట్రాయ్ అవ్వడానికి వీల్లేదు, దాన్ని బతికిద్దాము, ఏదో ఒక విధంగా బతికిద్దాము. ఎలాగో మనకి చాలామంది పూర్ పీపుల్ కొంతమంది చదువుకోలేక ఉంటున్నారు, ఎక్కువ ఫీజులు చెల్లించలేక ఉన్నారు. ఎందుకంటే మనకి స్టాఫ్ శాలరీస్ ఎక్కువ, తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్స్ ఎక్కువ, రెంట్స్ ఎక్కువ, ఇవన్నీ చాలా ప్రోగ్రామ్కి చాలా స్టాఫ్ ఇవన్నీ అవసరం కాబట్టి, మ్యాన్ పవర్ అవసరం కాబట్టి వీటన్నిటికీ ఈవెన్ మనం తీసుకున్నా సరే, కుకింగ్ రేట్స్ ఏది తీసుకున్నా సరే అన్ని రేట్లు పెరిగినాయి కాబట్టి మనం కూడా తగ్గించలేని పరిస్థితి. అయినా సరే పూర్ పీపుల్కి కూడా విద్య అందాలి, మంచి
విద్య అందాలి, ఇలాంటి కోచింగ్ అందాలి అనే ఉద్దేశంతో ఎలైట్ మెడికల్ అకాడమీ తీసుకొని చాలా తక్కువ ఫీజుతో, అంటే హాస్టల్ ఫీజుకే కోచింగ్ కూడా ఇచ్చేటట్లుగా మనం ప్లాన్ చేయడం జరిగింది. ఆ ఎలైట్ అకాడమీ కూడా మనం తీసుకున్నాం కాబట్టి ఈ 122లో దాంట్లో 6 ఉన్నారు. 6 + 3 9 పోతే 122లో 9 పోతే మనకి ఇంకా 113 మంది కేవలం డాక్టర్స్ మెడికల్ అకాడమీ విద్యార్థులు. మిగతా వాళ్ళందరూ వేసుకున్నారు. మీరు ఏ కార్పొరేట్ తీసుకున్నా, నారాయణ తీసుకున్నా, చైతన్య తీసుకున్నా సరే వాళ్ళందరూ వేసుకున్నారు. డిఎల్పి ప్రోగ్రామ్ అని చెప్పేసి, ఆన్లైన్ ప్రోగ్రామ్ అని చెప్పేసి, లేదా మా కాలేజీ ముందు ఒకసారి కెమెరాలో పడ్డాడు, ఇటు నుంచి పోయాడు, వాడిని కూడా వేసుకొని, ఇవన్నీ వేసుకుంటే పేపర్లు సరిపోవు. అలానే మీరు చూడండి, నార్త్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. నార్త్ ఇన్స్టిట్యూట్స్ ఇప్పుడు సౌత్కి వస్తున్నాయి. మెన్షనింగ్ ద నేమ్స్, వాళ్ళందరూ కావచ్చు. నార్త్ ఇన్స్టిట్యూట్స్ వచ్చి ఏం చేస్తున్నారు, మన సౌత్ వాళ్ళకి కరెక్ట్గా ఎడ్యుకేషన్ ఇస్తున్నారా? లేదు. ఎందుకంటే మీరు ఒకసారి చూడండి, మీరు మొత్తం క్వాలిఫైడ్ స్టూడెంట్స్ తీసుకున్నా సరే రాజస్థాన్లో లాస్ట్ ఇయర్ కంటే ఇంకా ఎక్కువ పెరిగారు. మరి తెలంగాణలో లాస్ట్ ఇయర్ కన్నా క్వాలిఫైడ్ స్టూడెంట్స్ తగ్గారు. దానివల్ల కూడా మన స్టేట్ ర్యాంక్స్ వస్తే కనుక ఇంకా కట్ ఆఫ్ ఇంకా తగ్గే అవకాశం ఉంది. ఇంకా తగ్గే అంటే మిగతా యూట్యూబర్స్ వాళ్ళ యొక్క కట్ ఆఫ్ కూడా తీసుకుంటే కనుక నాకు ఇంకో 20 మెడికల్ సీట్లు పెరుగుతాయి. అంటే 122 + 20 142 మెడికల్ సీట్స్. అయినా సరే నేను ఎక్కువ చెప్పుకోను, మినిమం ఫస్ట్ 122 చెప్పుకుందాం, తర్వాత పెరిగితే హ్యాపీ, పెరగకపోతే మనం అయితే మాట తప్పకూడదు అనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నాము. తర్వాత రీనీట్ ప్రోగ్రామ్ జరిగింది. నీట్ ప్రోగ్రామ్ అందరూ సక్రమంగా చేశారు అనుకుందాం. రీనీట్ 40 రోజులు ఎక్స్ట్రా వచ్చింది. దాంట్లో దాదాపుగా 30 to 35 days అందరూ కోచింగ్ జరపడం జరిగింది. మిగతా అన్ని వ్యవస్థలు కూడా ఎట్లాగో రీనీటే కదా అని చెప్పేసి రివిజన్ మీరే చదువుకోండి. ఎగ్జామ్స్ కూడా పెట్టి ఒక హింట్స్ ఇస్తారు, హింట్స్ పేపర్ ఇస్తారు. ఫిజిక్స్ ఉందనుకోండి 45, సో ఫస్ట్ది F=MA అంతే, అదే హింటు. ఇక దాన్ని సాల్వ్ చేయడం కానీ దాని మీద అప్లికేషన్ కానీ ఏమీ ఇవ్వరు. ఒక 45 క్వశ్చన్ 45 హింట్లు ఇచ్చేస్తారు, చూసుకోండి అంటారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగంటారా. మరి లెక్చరర్స్ అందరూ అక్కడ ఖాళీగా ఉంటారు. కానీ మన వ్యవస్థలో అలా కాదు. రీనీట్లో కూడా ఒక పీరియడ్ మొత్తం కూడా క్లాస్ చెప్పి మొత్తం కూడా డిస్కషన్ చేసి ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కషన్ చేసి ఇంకొక పీరియడ్ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చేయడం కూడా జరిగింది. ప్రతి సబ్జెక్టు కూడా క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా జరిగింది రీనీట్లో. ఎవరిది అంటే డాక్టర్స్ మెడికల్ అకాడమీ ఖమ్మం అని చెప్పచ్చు. అలానే నెక్స్ట్ ఇయర్ ఆన్లైన్, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ రీనీట్ పెట్టడం వల్ల కొంతమందికి నీట్లో బాగా మార్కులు వచ్చి పాపం రీనీట్లో కొంతమంది తక్కువ మార్కులతో అంటే వాళ్ళ ఫేట్ మనం ఏం చేయలేము, దానికి చేసేది కూడా ఏమీ లేదు. కాకపోతే ఇంకొంతమంది చాలామంది విద్యార్థులు నీట్లో తక్కువ మార్కులు వచ్చి రియలైజ్ అయ్యి ఒక నెల 40 రోజులు గట్టిగా చదివి రీనీట్లో ముందుకు రావడం జరిగింది. సో వాళ్ళ కోసమే ఈ రీనీట్ అనేది జరిగిందని కూడా అనుకోవచ్చు. సో ఇన్ఫ్యాక్ట్ దిస్ ఈజ్ ద వండర్ఫుల్ అచీవ్మెంట్ అని అనుకోవచ్చు. మొత్తం స్టేట్లో కూడా మనలాగా ట్రాన్స్పరెన్సీగా అంటే స్టూడెంట్ ఫోన్ నెంబర్తో సహా ర్యాంకులతో సహా కేటగిరీతో సహా ఇచ్చే ఒక్క ఇన్స్టిట్యూట్ అయినా నాకు చూపించండి. తర్వాత లాస్ట్ ఇయర్ 626 మార్క్స్ కూడా చాలామంది నమ్మలేదు. ఆల్రెడీ ఇదే టైంలో మనం ప్రెస్ మీట్ పెట్టుకున్న 626 మార్క్స్ మన ఖమ్మం నుంచి తెలంగాణ మొత్తంలో కూడా స్టేట్ 3rd ర్యాంక్. అది తెలంగాణ మొత్తంలో కూడా స్టేట్ 3rd ర్యాంక్. అదర్ దాన్ హైదరాబాద్ మనం స్టేట్ ఫస్ట్లో ఉన్నాం. కాబట్టి మన స్టేట్ ఫస్ట్లు రావడం కొత్త కాదు, అలానే 100+ మెడికల్ సీట్స్ రావడం కూడా కొత్త కాదు. ఈ స్ఫూర్తితో మనం ఈ సంవత్సరం ఏం చేస్తున్నాము అంటే ఒక స్పెషల్ ప్రోగ్రామ్. సార్ నా దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, ఎందుకంటే మనకి మెడికల్ సీట్ అంటే ₹1,00,00,000, కానీ నాకు మెడికల్ సీట్ ఎట్టి పరిస్థితిలో రావాలి, నేను అఫోర్డబుల్ చేయగలను, ఎంతో కొంత అఫోర్డబుల్ చేయగలను, మిగతా వాళ్ళకంటే బెటర్గా అఫోర్డబుల్ చేయగలను అన్న వాళ్ళకి తక్కువ స్ట్రెంత్ అంటే 35 to 40 స్టూడెంట్స్ మాత్రమే తీసుకొని ఒక స్పెషల్ బ్యాచ్ని డిజైన్ చేసి డైలీ టెస్ట్ ప్రోగ్రామ్తో పాటు వీకెండ్ టెస్ట్, ఎర్లీగా గ్రాండ్ టెస్ట్ స్టార్ట్ చేసి ఒక ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. కాబట్టి ఎవరికైతే అఫోర్డబిలిటీ ఉందో అలా ఈ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోండి. అలానే ఆల్రెడీ ఇందా చెప్పాను, పూర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కోచింగ్ మొత్తం ఫ్రీ ఇచ్చి ఓన్లీ హాస్టల్ ఫీజు తీసుకునేటానికి కూడా ఒక క్యాంపస్ తీసుకున్నాం. కాబట్టి అది కూడా యూటిలైజ్ చేసుకోండి. అలానే ఫిజిక్స్ టఫ్ అయితే ఏంటి, ఫిజిక్స్ టఫ్ అయితే ఏంటి, 2025లో టఫ్, 2026లో టఫ్. అయినా సరే మరి ఎన్ని మెడికల్ సీట్లు ఎలా వచ్చాయి? టఫ్ అనేది సంబంధం లేని విషయం. ఎందుకంటే దిస్ ఇస్ అ కాంపిటీషన్. టఫ్నెస్ వల్ల ఏమవుతుందో మార్కులు తగ్గుతాయి తప్ప కాంపిటీషన్ ఎక్కడికి పోదు. టఫ్ ఈజ్ టఫ్ ఫర్ ఆల్ అన్నప్పుడు నీకు ఒకసారి అబ్జర్వ్ చేస్తే 40 మార్కులు అంటే ఫిజిక్స్లో 40 మార్కులు వచ్చిన వ్యక్తికి కూడా 89.9% వచ్చింది. అంటే పర్సంటైల్ చూసుకుంటే 40 మార్కులు అంటే 180కి 40 మార్కులే.
వచ్చిన క్యాండిడేట్కి కూడా 90% దాకా దాదాపుగా వచ్చింది అంటే మనకి మార్క్స్తో సంబంధం లేదు. అందుకనే మా స్టూడెంట్స్కి ఎప్పుడు చెప్తా ఉంటాను, అది టఫ్ రాని ఈజీ రాని మోడరేట్ మనకి సంబంధం లేదు, మనకు వచ్చిన క్వశ్చన్లు మనం కరెక్ట్ పెడుతున్నామా లేదా. ఎప్పటికప్పుడు వాళ్ళని మోటివేట్ చేసుకుంటూ టఫ్ వచ్చినా పర్వాలేదు, కొన్ని టఫ్ పేపర్లు ఇస్తూ, కొన్ని మోడరేట్ పేపర్లు ఇస్తూ, కొన్ని ఈజీ పేపర్లు ఇస్తూ ఎప్పటికప్పుడు మోటివేట్ చేసుకుంటూ ఈ ర్యాంక్ సాధించడం జరిగింది. అండ్ ఎస్పెషల్లీ మన దగ్గర ఇక్కడ డ్రీమ్ బ్యాచ్ స్టూడెంట్స్ కూడా ఈసారి చాలా మెడికల్ సీట్స్ వస్తున్నాయి. అల్ట్రా డ్రీమే కాకుండా డ్రీమ్ బ్యాచ్ వాళ్ళు కూడా చాలా మెడికల్ సీట్స్ వస్తున్నాయి. అండ్ ఎస్పెషల్లీ దీనికైతే మా బయాలజీ స్టాఫ్ కూడా చాలా కష్టపడ్డారని అనుకుంటున్నాను. ఇంకా ఆ బయాలజీ స్టాఫ్, ఎందుకంటే మనకి మన బయాలజీ స్టాఫ్ ఎవరిని తీసుకున్నా సరే మనం ఆల్రెడీ 2017లో ఎస్టాబ్లిష్ చేసాము. ఇది ఆల్మోస్ట్ 9 years అయింది. ఇంకో నెక్స్ట్ ఇయర్ డెసెనియల్ సెలబ్రేషన్స్ కూడా సెలబ్రేట్ చేసుకుంటాం. 9 years అయింది. ఈ 9 yearsలో కూడా 7 years కంటిన్యూస్గా పనిచేసిన మన వర్క్ చేసిన అట్మాస్ఫియర్ మనం కలిగించాము. అలానే మా స్టాఫ్ కూడా చాలా బాగా వర్క్ చేశారు. కానీ వాళ్ళకి ఇంకా పవర్ ఉందని అనుకుంటున్నాను. ఇంకా వాళ్ళ స్టెమినా మొత్తం కూడా ఇంకా ఫుల్గా యూటిలైజ్ చేస్తే 99% కాదు, ఇంకో 1% కూడా మన స్టెమినా పెడితే కనుక ఇంకా బ్యూటిఫుల్ రిజల్ట్స్ కూడా మనం అందిగలమని అనుకుంటున్నాను. అలానే మా ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎలాగో మేము 9 years నుంచి ఉండాలి కాబట్టి తప్పుతుంది. మాకు కోగా మా ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా ఎక్సలెంట్ స్టాఫ్ ఉంటున్నారు. అండ్ వన్ మోర్ థింగ్ అంటే అన్ని కాలేజెస్లో మీరు పోయి ఎంక్వైరీ తీసుకోండి, జేఎల్ సిస్టమ్ ఉంటుంది. జూనియర్ లెక్చరర్స్ ఉంటారు, అసిస్టెంట్ లెక్చరర్స్ ఉంటారు. అంటే ఫ్రెష్ స్టూడెంట్స్ ఎంఎస్సీ అయిపోయి వచ్చిన వాళ్ళు 1 year 2 years 3 years అయిపోయిన వాళ్ళు. కానీ మా దగ్గర ఎవరు కూడా ఆ సిస్టమ్ లేదు. కంపల్సరీ డౌట్స్ క్లారిఫికేషన్కి కూడా లక్షల్లో వెచ్చించి మాత్రమే మన ఫ్యాకల్టీని తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి దేనికి కాంప్రమైజ్ అవ్వము. సో ఒకవేళ ఫీ స్ట్రక్చర్ మనకి పెరగకపోయినా 10 years నుంచి, లేదా కంపారిటివ్గా మిగతా వాళ్ళకి మనకి పెద్దగా డిఫరెన్స్ లేకపోయినా సరే మనం కాంప్రమైజ్ మాత్రం క్వాలిటీలో మాత్రం కాంప్రమైజ్ అయ్యే ఛాన్స్ లేదు. అలానే నెంబర్ ఆఫ్ గ్రాండ్ టెస్ట్ కూడా తీసుకుంటే మనకి 69 గ్రాండ్ టెస్టులు పెట్టాము. అండ్ పార్ట్ టెస్టులు కానీ క్యూములేటివ్ కానీ తీసుకుంటే ఆల్మోస్ట్ 100 గ్రాండ్ టెస్ట్ పెట్టాము. అలానే సరే ఇక తీసుకుంటే మనం 600 అబోవ్ మార్క్స్ తీసుకుంటే మనకి 400 మార్క్స్ అబోవ్ తీసుకుంటే మనకి ఓన్లీ డాక్టర్స్ మెడికల్ అకాడమీ ఖమ్మంకి మాత్రమే 400 అబోవ్. మీ దగ్గర 107 ఓన్లీ 400 అబోవ్. ఇంకా ఇవి కాకుండా 390sలో వచ్చిన ఎస్టీస్కి కానీ, 390sలో వచ్చిన ఎస్సీస్కి కానీ, 380sలో వచ్చిన SC3 వాళ్ళకి కానీ, 370sలో వచ్చిన బీసీఏ వాళ్ళకి కానీ, 360sలో వచ్చిన BCC వాళ్ళకి కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అవన్నీ ఆల్ టుగెదర్ మనం కలుపుకుంటే కనుక 122 స్టూడెంట్స్ పైగా ఉన్నాయి. ఇది కేవలం వీళ్ళెవ్వరికీ కూడా ఫౌండేషన్లు ఉండడమో లేదా కార్పొరేట్ స్థాయి విద్య ఉన్నదో అనుకో కాదు, వీళ్ళందరూ కూడా యావరేజ్ స్టూడెంట్స్. ఇదే మీరు ఎక్కడైతే ఎవరైతే కార్పొరేట్ కాలేజ్కి వెళ్తున్నారో ఆ స్టూడెంట్స్ నా దగ్గరికి తీసుకురండి, ఇంకెంత మెరుపులు సృష్టిస్తాం. ఈ 120 మెడికల్ సీట్స్ కాదు, 600 పైన ఎంతమంది, 700 పైన ఎంతమంది అందరూ మనకి దగ్గర లెక్కేయాలి. నార్త్లో కాదు, సౌత్లో ఇక్కడ డిఎంఏ ఉంది, అది గుర్తుంచుకోండి. యావరేజ్ స్టూడెంట్స్కి ఇక్కడ తీసుకొస్తా ఉంటే మరి యావరేజ్ టాప్ స్టూడెంట్స్కి ఎలా తీసుకొస్తాము. కాబట్టి దయచేసి ఖమ్మం పీపుల్ అందరూ గమనించండి. దిస్ ఈజ్ ట్రాన్స్పరెంట్ రిజల్ట్. కావాలంటే మా కాలేజ్కి రండి, లేదా మీరు ఆ ఫోన్ నెంబర్ ఫోన్ చేసి కనుక్కోండి. మీరు ఎక్కడ చేశారు, ఎక్కడ కోచింగ్ తీసుకున్నారు అనే విషయం అన్ని నెంబర్లకి చేయండి. కాబట్టి 5-6 కదా ర్యాండమ్గా అన్ని నెంబర్లకి ఫోన్ చేయండి, నో ప్రాబ్లం ఎట్ ఆల్. కాబట్టి ఖమ్మంలో ఒక డిఎంఏ ఉందని గుర్తించండి, డిఎంఏ అద్భుతాలు సృష్టిస్తుందని కూడా గుర్తించండి. అలానే ఈ నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా మంచి రిజల్ట్స్తో ముందుకు వెళ్తామని తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పాత్రికేయ మిత్రులకి, తల్లిదండ్రులకి, మరియు మా విద్యార్థులకు, అలానే మా అధ్యాపక బృందానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.